హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి 5 మినిట్స్లో లంచ్ బాక్స్ రెసిపీ అండి, బాయిల్డ్ ఎగ్ రైస్. సో నాకైతే 5 మినిట్స్ పట్టింది చేయడానికి. అంతే, ఫస్ట్ ఒక 3 ఎగ్స్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో అటు పక్కన ఇవతల ఎగ్స్ పెట్టేసి అవతల రైస్ని అయితే పెట్టేశాను. సో ఇక్కడ ఎగ్స్ బాయిల్డ్ అయిపోయేలోపు రైస్ కూడా అయిపోతుంది. సో ఎగ్స్ బాయిల్డ్ అయిపోయాయి. సో ఎగ్స్లోని వైట్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేశాను. సో అవి తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేస్తున్నాను. సో నాకు ఈ రెసిపీ చేయడానికి కరెక్ట్గా చెప్పాలంటే 10 మినిట్స్ పట్టిందండి. ఇంకా పిల్లలకి ఏమి చేసి పెట్టాలి అని అలా అనుకుంటూ ఉంటారు కదా. సో ఇలా బాయిల్డ్ ఎగ్ రైస్ చేసి పెట్టండి, హెల్త్కి మంచిది. ఇంకా మనకు ఒక రెసిపీ కూడా వచ్చినట్టు ఉంటుంది. సో ఇంకా ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాయి. అందులోనికి సరిపడినంత కారం వేసేసుకొని, పసుపు వేసేసుకొని, సరిపడినంత ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. సో 1 మినిట్ 2 మినిట్స్ అలా కారంని కూడా ఫ్రై చేసేసుకున్నాక, ఆల్రెడీ మనం రైస్ వండేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని కొంచెం ఓపెన్ చేసి రైస్ మొత్తాన్ని చల్లారించుకోవాలి. ఈలోపు ఎగ్స్ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంకా ఆల్మోస్ట్ బాయిల్డ్ ఎగ్స్ మొత్తం కూడా ఫ్రై అయిపోయాయి. సో ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా టేస్ట్కి చెక్ చేసేసుకొని రైస్ వేసేసుకుంటే సింపుల్గా బాయిల్డ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ట్రై చేయండి. సో నేనైతే సింపుల్గా ఒక 10 మినిట్స్లో ఈ రైస్ అయితే పిల్లలకి చేసి లంచ్ బాక్స్కి అయితే పెట్టేశాను. రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి, పిల్లలకి హెల్దీ కూడా. 10 మినిట్స్లో అయిపోతుంది.